బట్రా నీ మెయిల్తో లాగినవు నీ మెయిల్తో లాగినవు అమర్నాథ్ కమ్మ 92 అమర్నాథ్ కమ్మ అమర్నాథ్ కమ్మ అవునా ఎంటర్ కొట్టు ఏదైనా అవసరం అవసరం లేదు నువ్వు క్లాస్ విన్నప్పుడు ముందు వస్తుందా క్లాసు ఇంకోటి వేరే పంపించారు ఇంకోటి వేరే పంపించారుగా జరగదు స్క్రీన్ రికార్డ్ చేయండి సరే లేదు రేపటి నుంచి ఓకే రేపటి నుంచి రికార్డ్ చేస్తున్నాం ఫస్ట్ మ్యూట్ చేయండి మీరు మాట్లాడుతున్నాం పుట్టబల సర్వర్ ఓఎస్లో ఇప్పుడున్న వెర్షన్స్లో 2019, 16, 12, 8, 3 అని సర్వర్ ఓఎస్. సో వాట్ ఈజ్ సర్వర్, వాట్ ఈజ్ క్లయింట్? సో సర్వర్ ప్రొవైడ్ రిసోర్సెస్ టు క్లయింట్స్, క్లయింట్స్ యాక్సెస్ ద రిసోర్సెస్ ఫ్రమ్ సర్వర్. సో మనం ఇంటర్నెట్కి వెళ్తుంటాం, సాంగ్స్ డౌన్లోడ్ చేసుకుంటాం, మూవీస్ డౌన్లోడ్ చేస్తాం, అట్లా మన మొబైల్ నుంచి యాప్స్ డౌన్లోడ్ చేస్తుంటాం. ఇవన్నీ మీరు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటున్నారు? సర్వర్స్ నుంచి. త్రూ ఇంటర్నెట్ ద్వారా మనం సర్వర్ కనెక్ట్ అయ్యి మనం డౌన్లోడ్ చేసుకుంటాం. అట్లాగే విండోస్ సర్వర్స్ లాగా మనకు లైనెక్స్లో కూడా విండోస్ లాగా మనకి లైనెక్స్ అనేది ఇంకొక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. సో లైనెక్స్ ఆర్ యూనిక్స్ అంటారు. యూనిక్స్ లైనెక్స్ వేరువేరా లేకపోతే సేమ్ అంటారు. సో లైనెక్స్ ఈజ్ ఏ ఫ్లేవర్ ఆఫ్ యూనిక్స్. సో యూనిక్స్ ఫ్లేవర్స్ మనకు ఒకప్పుడు సన్ సోలారిస్, ఐబిఎం ఎక్స్, హెచ్పి యూనిక్స్ ఇట్లా ఉండేవి. ఇప్పుడు మనం లైనెక్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు, ఎందుకంటే it is a open source. So anybody, they can easily download the source kernel from internet. So you can develop your own operating system, I can develop my own operating system. అట్లా లైనెక్స్లో మళ్ళీ మనకి ఫ్లేవర్స్ ఉంటాయి. రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనెక్స్ అని, ఓఈఎల్ అని, ఒరాకిల్ ఎంటర్ప్రైజ్ లైనెక్స్, యుబుంటు లైనెక్స్, సెంటోఎస్, ఫెడోరా లైనెక్స్, సిసిల్ లైనెక్స్, ఇట్లాగా రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి. సో ఏ ఫ్లేవర్లో మనం ఏ ఫ్లేవర్ నేర్చుకున్నా కూడా ఎక్కడైనా వర్క్ చేయొచ్చు, ఎందుకంటే కాన్సెప్ట్ సేమ్ ఉంటుంది, థియరిటికల్ పార్ట్ సేమ్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద కమాండ్స్ సేమ్ ఉంటాయి, కొన్ని మాత్రం అడ్మినిస్ట్రేషన్ కమాండ్స్ చేంజ్ అవుతాయి. సో లైనెక్స్ ఎందుకు వాడుతున్నాయి కంపెనీస్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో, ఎందుకని లైనెక్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారంటే, ద వాల్యుబుల్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ డేటాబేసెస్, అప్లికేషన్స్, వెబ్ అప్లికేషన్స్, వెబ్ సర్వర్స్, ఇవన్నీ కూడా లైనెక్స్ సర్వర్స్ మీద డిప్లాయ్ చేసి కాన్ఫిగర్ చేసి యూజ్ చేస్తుంటాం. ఎందుకంటే లైనెక్స్ ఈజ్ ఏ మోర్ సెక్యూర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ దాన్ విండోస్. సో విండోస్ మనకి ఈజీగా ఉంటుంది, కానీ మరి విండోస్ మనం యూజ్ చేయొచ్చు కదా అంటారు. బట్ ఎందుకు విండోస్ యూజ్ చేయము, లైనెక్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే, సో లైనెక్స్ ఈజ్ మోర్ సెక్యూర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ దాన్ విండోస్. సో ఎలా సెక్యూర్డ్ చూడండి, స్ట్రక్చర్ ఆఫ్ విండోస్ హార్డ్వేర్ అంటే మనం ల్యాప్టాప్ కొన్నారు మీరు, టాప్ ఆఫ్ ద ల్యాప్టాప్ యూ ఇన్స్టాల్ ద విండోస్ కెర్నల్ ఈజ్ నథింగ్ బట్ ఓఎస్, దాని మీద మనం పని చేస్తున్నాం. సో లైనెక్స్ ఓఎస్ తీసుకోండి, మీరు హార్డ్వేర్ అంటే ల్యాప్టాప్ కొన్నారు, దాని మీద లైనెక్స్ ఇన్స్టాల్ చేశారు డైరెక్ట్గా, లైనెక్స్ కెర్నల్, టాప్ ఆఫ్ దట్ షెల్. సో షెల్ పైన యూజర్ ఉంటాడు. సో షెల్ ఈజ్ ద సెక్యూరిటీ లేయర్ ఇన్ లైనెక్స్. షెల్ విల్ నాట్ అలౌ యూ టు ఎనీ అన్నోన్ కమాండ్స్, షెల్ విల్ నాట్ అలౌ యూ టు ఎనీ అన్నోన్ ప్రోగ్రామ్స్. సో తెలియని కమాండ్స్ని, తెలియని ప్రోగ్రామ్స్ని అది ఎగ్జిక్యూట్ చేయదు. షెల్ బిల్టిన్స్ అంటాం. మనం ఓఎస్ ఇన్స్టాల్ చేయడంతో మనకి ఇంటర్నల్గా షెల్స్ వచ్చేస్తాయి. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షెల్స్ ఉన్నాయి, ఎస్హెచ్, కేఎస్హెచ్, సిఎస్హెచ్, బ్యాష్ అని
మనం ఇప్పుడు చూస్తాం ఏ షెల్ ఏ ఓఎస్ యూస్ చేస్తుంది డిఫాల్ట్గా. సో ఇది స్ట్రక్చర్. సో జనరల్గా ఎవరన్నా మీరు లైనెక్స్ మీద ఎందుకు చేస్తున్నారు, లైనెక్స్ మీద అప్లికేషన్ ఎందుకు, ఈ డేటాబేస్ ఎందుకంటే మనం చెప్పాల్సింది ఏంటంటే ఆన్సర్ లైనెక్స్ ఈజ్ ఏ మోర్ సెక్యూర్ దాన్ విండోస్. హౌ డూ యూ డిఫరెన్షియేట్ ద సెక్యూరిటీ అంటే ఇది స్ట్రక్చర్ మనకి హార్డ్వేర్ కెర్నల్ యూజర్ అప్లికేషను, హార్డ్వేర్ కెర్నల్ షెల్ యూజర్ అప్లికేషను. సో షెల్ ఈజ్ ద సెక్యూరిటీ లేయర్ ఇన్ లైనెక్స్. నెక్స్ట్ సో ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఇదే స్ట్రక్చరు. సో హార్డ్వేర్ కెర్నల్ షెల్ ఇక్కడ మనం కమాండ్స్ ఇస్తాం. ఎల్ఎస్ అని ఇచ్చారు, చెక్ చేస్తుంది కమాండ్ షెల్ ఇది తెలిసిన కమాండే కాదా, ఓకే షెల్ బిల్ట్ ఇన్ అవుట్పుట్ ఇస్తుంది మనకి. అట్లా కాపీ కమాండ్స్ ఇట్లా రకరకాల కమాండ్స్ ఉంటాయి మనకి. సో ఇది మెయిన్ సెక్యూరిటీ. మన లైనెక్స్లో మెయిన్ సెక్యూరిటీ ఏంటంటే షెల్. సో ఆర్కిటెక్చర్ లెవెల్లో షెల్ ఉంటుంది. మళ్ళీ అగైన్ మనం ఫైల్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు మీరు. సో ఫర్ ఎగ్జాంపుల్ అలీ అనే యూజర్ని క్రియేట్ చేశాను నేను. అతను సిస్టమ్కి లాగిన్ అయ్యి ఫైల్స్ క్రియేట్ చేశాడు. టచ్ ఈస్ ద కమాండ్ టు క్రియేట్ ఎంప్టీ ఫైల్స్. టచ్ అనే ఫైల్ క్రియేట్ చేయగానే బై డిఫాల్ట్ పర్మిషన్స్ అప్లై అయిపోతాయి. బై డిఫాల్ట్ పర్మిషన్స్ వచ్చేస్తాయి. ఏ పర్మిషన్స్ వస్తాయి? ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఫైల్ క్రియేట్ చేస్తారో పర్మిషన్స్ ఆటోమేటిక్గా అప్లై అయిపోయిన తర్వాత ఆ ఫైల్ పర్మిషన్స్ అనేవి 3 పోర్షన్స్లో ఉంటాయి. ఫస్ట్ ఏమో యూజర్కి వెళ్తుంది. యూజర్ అంటే ఓనరు. తర్వాత యూజర్స్ గ్రూప్. యూజర్స్ గ్రూప్ అంటే అలీ అనే యూజర్ అనుకోండి, అతను ఏడబ్ల్యూఎస్ గ్రూప్లో మెంబరు. ఇంకా రకరకాల గ్రూప్స్ ఉంటాయి కదా, రియల్ టైంలో ఏడబ్ల్యూఎస్ అని, డెవాప్స్ అని, టెస్టింగ్ అండ్ డెవలప్మెంట్ అని, వెబ్ యాప్ డిపార్ట్మెంట్, ఇట్లా రకరకాలు ఉంటాయి. సో యూజర్స్ గ్రూప్ మెంబర్స్కి రీడ్ ఓన్లీ వెళ్తుంది, అదర్స్కి కూడా రీడ్ ఓన్లీ వెళ్తుంది. సో బై డిఫాల్ట్గా లైనెక్స్లో ఫైల్కి ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఉండదు. ఒక ఫైల్ని మీరు ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మీరు ఫైల్ పర్మిషన్స్ని చేంజ్ చేసుకోవాలి. సో డిఫాల్ట్ ఫైల్ పర్మిషన్స్ ఏంటి మనకి? రీడ్, రైట్, రీడ్. సో మనం లైనెక్స్లో వర్క్ చేసేటప్పుడు మీరు నాకు ఒక ఫైల్ పంపిస్తే నాకు రీడ్ ఓన్లీ పర్మిషన్ ఉంటుంది. సో నేను ఆ ఫైల్ని నేను మాడిఫై ఓన్లీ రీడ్ చేయొచ్చు కానీ మాడిఫై కానీ డిలీట్ కానీ చేయలేను. అదే మనం విండోస్లో పనిచేస్తూ మీరు నాకు రెజ్యూమ్ పంపించారు, వర్డ్ డాక్యుమెంట్, నేను దాన్ని మాడిఫై చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. సో నో ఫైల్ లెవెల్ పర్మిషన్స్ ఇన్ విండోస్, వీ హ్యావ్ ఏ ఫైల్ లెవెల్ పర్మిషన్స్ ఇన్ లైనెక్స్. విండోస్లో ఫైల్ పర్మిషన్స్ ఉండవు, ఫోల్డర్ లెవెల్లో ఉంటాయి. లైనెక్స్లో ఇండివిజువల్ ఫైల్ పర్మిషన్స్ ఉంటాయి. ఆర్కిటెక్చర్ లెవెల్లో షెల్ ఉంది, ఓఎస్ లెవెల్లో కూడా మళ్ళీ ఫైల్ పర్మిషన్స్ ఉన్నాయి. సో ఇంత సెక్యూర్డ్గా ఉంటుంది కాబట్టి వాల్యుబుల్ కోర్స్ ఆఫ్ రూపీస్ డేటాబేసెస్ కానీ, అప్లికేషన్స్ కానీ, వెబ్ అప్లికేషన్స్ కానీ, వెబ్ సర్వర్స్ కానీ లైనెక్స్ మీదనే మనం కాన్ఫిగర్ చేసుకొని యూజ్ చేసుకుంటాం. ఇది మనం మెయిన్ లైనెక్స్ ఎందుకు యూజ్ చేస్తుంటే ఇది కారణం. సో మీకు ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టలేషన్ మీద మన గ్రిప్ ఉండాలి మెయిన్. ఎందుకంటే ఒకవేళ గ్రిప్ లేకపోతే తెలిసి ఉండాలి. ఎందుకంటే మీరు ఒక సర్వర్కి సిస్టమ్కి లాగిన్ పనిచేసేటప్పుడు అసలు మీరు ఎక్కడున్నారు, మనం ఏం చేస్తాం, ఈ కమాండ్లు ఎక్కడ స్టోర్ అవుతున్నాయి, ఈ ఫైల్స్ ఎక్కడ స్టోర్ అవుతున్నాయి, డైరెక్టరీ ఎక్కడ ఉంది, ఇవన్నీ మనం తెలియాలి అంటే స్ట్రక్చర్ ఆఫ్ లైనెక్స్ రూట్ ఫైల్ సిస్టమ్ అంటాం. సో జనరల్గా వాట్ ఈస్ ద ఆపరేటింగ్ సిస్టమ్ డైరెక్టరీ ఇన్ విండోస్ అని అడిగారు అనుకోండి. విండోస్లో ఓఎస్ ఎక్కడ స్టోర్ అవుతుంది? సో విండోస్లో ఆపరేటింగ్ సిస్టమ్ డైరెక్టరీ అనేది మై కంప్యూటర్లో మీరు ఓపెన్ చేస్తే సి డ్రైవ్ ఉంటాం. సి కరప్ట్ అయింది అంటే విండోస్ ఓఎస్ కరప్ట్ అయినట్టు. సో మళ్ళీ ఏం చేస్తాం మనం? మళ్ళీ సి డ్రైవ్ని ఫార్మాట్ చేయించుకొని రీఇన్స్టాల్ చేసుకుంటాం మన ఓఎస్ని. కానీ మనకున్న డి డ్రైవ్లో ఉన్న డేటా, ఈ డ్రైవ్లో ఉన్న డేటా సేఫ్గా ఉంటుంది. ఓన్లీ ఓఎస్ పోయింది, ఓఎస్ని రీఇన్స్టాల్ చేసుకుంటే మన డేటా అలాగే ఉంటుంది. అట్లాగే లైనెక్స్లో ఆపరేటింగ్ సిస్టమ్ డైరెక్టరీ ఏంటి అని అడుగుతారు ఫర్ ఎగ్జాంపుల్. సో లైనెక్స్లో ఆపరేటింగ్ సిస్టమ్ డైరెక్టరీ ఏంటంటే స్లాష్. రూట్ ఫైల్ సిస్టమ్ స్ట్రక్చర్ అంటాం. స్లాష్ కింద మిగతా సబ్ డైరెక్టరీస్ అన్నీ ఉంటాయి. ఏమేమి సబ్ డైరెక్టరీస్ ఉంటాయంటే స్లాష్ ఈటీసీ. స్లాష్ ఈటీసీలో ఏముంటుంది? కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్ని స్టోర్ అయి ఉంటాయి. ఎనీ కాన్ఫిగరేషన్ ఫైల్ ఇన్ లైనెక్స్ ఈజ్ లొకేటెడ్ అండర్ ఈటీసీ డైరెక్టరీ. bin, the binary executable files are normal user commands.
ఇప్పుడు మనం లాగిన్ అయ్యే టచ్, క్యాట్, ఎల్ఎస్, పిడబ్ల్యూడి, సిపి, ఎంవి కొన్ని కమాండ్స్ వాడుతున్నాం. అవన్నీ నార్మల్ యూజర్ కమాండ్స్. ఈ కమాండ్స్ లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే బిన్ అనే డైరెక్టరీలో ఉంటాయి. ఆ పాత్ మనకు సెట్ చేసి ఉంటుంది. అందుకని మీరు ఇచ్చిన కమాండ్ పనిచేస్తుంది. సో అన్నీ మనం చూస్తాం ఇప్పుడు ప్రాక్టికల్గా ఎట్లా ఉంటుంది ఏంటి. తర్వాత /sbin అడ్మినిస్ట్రేటర్ కమాండ్స్ లొకేషన్. సో యాజ్ ఏ నార్మల్ యూజరు మీరు అడ్మినిస్ట్రేటర్ కమాండ్స్ని యాక్సెస్ చేయలేరు, పర్మిషన్ డినైడ్ వస్తుంది ఏ కమాండ్ రన్ చేసినా. సో అందుకని అడ్మినిస్ట్రేటర్ కమాండ్స్ లొకేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఎక్కడ ఉంటుందంటే /sbinలో ఉంటుంది. తర్వాత /usr ద సిస్టమ్ ఫైల్స్ లొకేషన్. సో యూఎస్ఆర్ అంటే మనకి జనరల్గా యూనిక్స్ సిస్టమ్ రిసోర్సెస్ అంటాం. సిస్టమ్ ఫైల్స్, ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన ఫైల్స్ అన్ని /usrలో ఉంటాయి. /lib ద లైబ్రరీ ఫైల్స్ లొకేషన్. విండోస్లో మనకి డిఎల్ఎల్ ఫైల్స్ సమ్టైమ్స్ మీ ల్యాప్టాప్లో ఏదో ఒకరోజు ఎర్రర్ వచ్చి ఉంటుంది, .dll ఈజ్ మిస్సింగ్, యువర్ సాఫ్ట్వేర్ ఈజ్ నాట్ వర్క్ ప్రాపర్లీ, ఇట్లా లైబ్రరీ ఫైల్స్ ఉంటాయి. సో అవన్నీ లిబ్లో ఉంటాయి. ప్రోగ్రామబుల్ ఫైల్స్ అంటాం లేదా లైబ్రరీ ఫైల్స్ లిబ్లో ఉంటాయి. తర్వాత /opt ఓపీటీ అంటే థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్, ద థర్డ్ పార్టీ ప్యాకేజెస్ లొకేషన్. అంటే వెరిటాస్ వాల్యూమ్ మేనేజర్, వెరిటాస్ క్లస్టర్స్, వెరిటాస్ నెట్ బ్యాకప్, ఐబిఎం వెబ్స్పియర్ వెబ్ అప్లికేషన్స్, ఐబిఎం మిడిల్వేర్ అప్లికేషన్స్, ఇవన్నీ కూడా మీరు లైనెక్స్లో ఇన్స్టాల్ చేసినప్పుడు ఓపీటీలోకి వెళ్తాయి ఇవన్నీ. ఎందుకంటే అవన్నీ థర్డ్ పార్టీ. మనం సాఫ్ట్వేర్ని లైనెక్స్లో కాపీ చేసుకుని ఎగ్జిక్యూట్ చేస్తే ఆటోమేటిక్గా ఓపీటీలోకి వెళ్ళి స్టోర్ అయిపోతుంది. నెక్స్ట్ /root ద సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ హోమ్ డైరెక్టరీ. చూడండి, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా సరే మీరు లాగిన్ అవ్వాలి అంటే యూజర్ నేమ్ ఉండాలి. ఏ యూజర్ లాగిన్ అయినా ఆ యూజర్కి హోమ్ డైరెక్టరీ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నా ల్యాప్టాప్లో తీసుకోండి, మై కంప్యూటర్ సి డ్రైవ్లో యూజర్స్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఈ ఫోల్డర్లో మనకి ఎవరెవరు యూజర్స్ ఉన్నారు, పబ్లిక్ అనే యూజర్ బై డిఫాల్ట్ సిస్టమ్ క్రియేట్ చేసింది. ఇక్కడ సహస్ర అనే యూజర్ నేను క్రియేట్ చేసాను. సో ఇట్లాగే మనం ఎంతమంది యూజర్ని క్రియేట్ చేసి ఎవరెవరు లాగిన్ అవుతారో వాళ్ళు సపరేట్గా ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. దాన్ని హోమ్ డైరెక్టరీ అంటాం. అట్లాగే లైనెక్స్లో అడ్మినిస్ట్రేటర్ హోమ్ డైరెక్టరీ వచ్చేసి /root. నార్మల్ యూజర్ హోమ్ డైరెక్టరీస్ వచ్చేసరికి /home. సో వాట్ ఈస్ ద డిఫాల్ట్ హోమ్ డైరెక్టరీ ఆఫ్ లైనెక్స్ యూజర్స్ అంటే /home అని చెప్తారు. /home అనేది డిఫాల్ట్ హోమ్ డైరెక్టరీ ఆఫ్ లైనెక్స్ యూజర్స్. అంటే మీరు లైనెక్స్లో యూజర్ని క్రియేట్ చేసినప్పుడు ఏ హోమ్ డైరెక్టరీ మీరు ఇవ్వకపోతే ఆటోమేటిక్గా సిస్టమే /home ఇస్తుంది. నెక్స్ట్ టెంపరరీ ఫైల్స్ లొకేషన్ /tmp. మనం ఒరాకిల్ డేటాబేస్ కానీ ఐబిఎం వెబ్ అప్లికేషన్స్ కానీ వెబ్ సర్వర్స్ కానీ వాడేటప్పుడు బ్యాక్గ్రౌండ్ టెంపరరీ ఫైల్స్ జనరేట్ అవుతుంటాయి. అవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే /tmpలో ఉంటాయి. నెక్స్ట్ /var ద సిస్టమ్ లాగ్ ఫైల్స్ లొకేషన్ ఉంటుంది. సో మనకి ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా ఏం జరుగుతుందో ఏంటో మీకు తెలియాలంటే లాగ్ ఫైల్స్కి వెళ్ళాలి. విండోస్లో ఈవెంట్ వ్యూవర్కి వెళ్తే చూపిస్తుంది, లైనెక్స్లో లాగ్ ఫైల్స్ అన్ని వేర్ అనే డైరెక్టరీలో స్టోర్ అవుతాయి. అంటే మనం ఇప్పుడు ఒక సెటప్ చేసాం, సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం, ప్రాపర్గా అయిందా, ఏమైనా ఎర్రర్స్ వచ్చినాయా, అవన్నీ చూడాలంటే వేర్లోకి వెళ్తే మనకు సంబంధించిన సిస్టమ్ లాగ్ ఫైల్స్ చూడవచ్చు. అట్లాగే /boot బూటబుల్ ఫైల్స్ లొకేషన్. సో సిస్టమ్కి సంబంధించిన బూటింగ్ ఇన్ఫర్మేషన్ ఆ బూటబుల్ ఫైల్స్ అని బూట్లో ఉంటాయి. /dev అంటే లాజికల్ డివైస్ నేమ్స్. ఎందుకంటే ఈ లాజికల్ డివైస్ నేమ్స్ మనకి ఎక్కువ తెలియాలి. ఎందుకంటే లైనెక్స్ అనేది గ్రాఫికల్ యూజర్ మోడ్ కాదు, కమాండ్ లైన్ ప్రాంప్ట్. మీరు డిస్క్తో పనిచేయాలన్నా, లేకపోతే ఎన్ఐసి కార్డ్స్తో పనిచేయాలన్నా, ఐపీ అడ్రస్సింగ్తో పనిచేయాలన్నా, ఏది చేయాలన్నా కూడా లాజికల్ డివైస్ నేమ్స్ కంపల్సరీగా తెలిసి ఉండాలి. దానికి మనకి కమాండ్స్ ఉంటాయి. తర్వాత ఫిజికల్ డివైస్ నేమ్స్. సో లాజికల్ డివైస్ నేమ్స్ ఆర్ యూజ్డ్ బై అడ్మినిస్ట్రేటర్, ఫిజికల్ డివైస్ నేమ్స్ ఆర్ యూజ్డ్ బై కెర్నల్. సో కెర్నల్ కెన్ అండర్స్టాండ్ ద డివైస్ నేమ్స్ ఫిజికల్లీ, లాజికల్ డివైస్ నేమ్స్ కెన్ అండర్స్టాండ్ హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్. సో /media అంటే ద రిమూవబుల్ మీడియా లొకేషన్. రిమూవబుల్ మీడియా అంటే ఏంటి, సిడీస్, డివిడీస్, పెన్ డ్రైవ్స్ మనకి ఎప్పుడు అవసరం అవుతాయి అప్పుడు కనెక్ట్ చేసుకుంటాం, తర్వాత వాటిని రిమూవ్ చేసేస్తాం. ఆ రిమూవబుల్ మీడియా అనేది లైనెక్స్లో /mediaలో మనం స్టోర్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇది స్ట్రక్చర్. మనకి వీటిల్లో నేను ముందే చెప్పాను ఆపరేటింగ్ సిస్టమ్ డైరెక్టరీ ఏంటంటే /.
నేను స్లాష్ ఒక్కటే ఇచ్చి ఓఎస్ ఇన్స్టాల్ చేశాను. ఈ స్లాష్ అనేది రూట్ ఫైల్ సిస్టమ్ అనేది కరెక్ట్ అయింది. అంటే దానికి ఉన్న ఈ సబ్ డైరెక్టరీస్ అన్నీ కరెక్ట్ అయిపోతాయి. అంతే కదా, మన సి డ్రైవ్ కరెక్ట్ అయింది, మనం ఒకటే ఫోల్డర్ పెట్టుకున్నాం ల్యాప్టాప్లో, నా డేటా మొత్తం సిలోనే పెట్టుకున్నాను, సి డ్రైవ్ పోయింది, మొత్తం పోతాయి. అట్లా కాకుండా డి డ్రైవ్ ఈ డ్రైవ్ చేసుకున్నాం మనం. అలా లైనెక్స్లో ఎలా ఉంటుంది? సో స్లాష్ కరెక్ట్ అయినా నాకు కొన్ని ఇంపార్టెంట్ డైరెక్టరీస్ ఉన్నాయి ఇక్కడ, వాటి డేటా సేఫ్గా ఉండాలి అని వాళ్ళు ఏం చేశారంటే కొన్నిటిని ఫైల్ సిస్టమ్ డైరెక్టరీస్గా ఆప్షనల్స్ ఇచ్చారు. సో అవేంటంటే స్లాష్ బూట్ ఆప్షనల్. సో నా ఓఎస్ కరెక్ట్ అయినా సరే బూటబుల్ ఫైల్స్ సేఫ్. స్లాష్ యుఎస్ఆర్ ఆప్షనల్, అంటే రూట్తో పాటు ఇవి ఇచ్చుకోవచ్చు మనం మన అవసరాన్ని బట్టి. సో స్లాష్ యుఎస్ఆర్ ఆప్షనల్, నాకు రూట్ కరెక్ట్ అయినా యూఎస్ఆర్లో డేటా సేఫ్గా ఉంటుంది, సిస్టమ్ ఫైల్స్ అని సేఫ్గా ఉంటుంది. స్లాష్ హోమ్, మనం ఇప్పుడే చెప్పుకున్నాం యూజర్స్ హోమ్ డైరెక్టరీస్ డిఫాల్ట్గా ఇక్కడ ఉంటాయని. నాకు స్లాష్ కరెక్ట్ అయినా స్లాష్ హోమ్లో ఉన్న డేటా సేఫ్, ఎందుకంటే నా యూజర్స్ హోమ్ డైరెక్టరీ సపరేట్గా పార్టీషన్ చేసుకుంటాను, ఇన్స్టాల్ చేసి లైక్ డి డ్రైవ్ లాగా ఈ డ్రైవ్ లాగా. స్లాష్ ఓపీటీ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్, నేను ఐబిఎం వెబ్ అప్లికేషన్ చేశాను, ఓపీటీలో ఉంటుంది. ఒకవేళ నేను ఓపీటీ సపరేట్గా ఇవ్వలేదు అనుకోండి, రూట్ కింద అది స్లాష్ కిందే అది ఆర్గనైజేషన్ ఉంటుంది, ఆ స్లాష్ కరెక్ట్ అయితే అది కూడా పోతుంది. అందుకని మనం ఏం చేస్తాం, డిస్క్లో సపరేట్గా దీనికి స్పేస్ ఇస్తాం, స్లాష్ పోయినా దీనికి సపరేట్ స్పేస్ దాని డేటా, స్లాష్ రీఇన్స్టాల్ చేసుకుంటే మన డేటా వచ్చేస్తుంది. తర్వాత స్లాష్ టెంపరీ ఫైల్స్కి సపరేట్గా స్పేస్ ఇస్తాం, ఎందుకంటే సో మెనీ టెంపరీ ఫైల్స్ జనరేట్ అవుతుంటే జనరేట్ అయినప్పుడు మన స్పెషల్ స్పేస్ ఇవ్వాలి, రూట్ నుంచి స్పేస్ వాడుకుంటుంది, రూట్ ఫైల్ సిస్టమ్ ఫుల్ అవుతూ ఉంటుంది. తర్వాత స్లాష్ వారు లాగ్స్ ఫైల్స్ సపరేట్ సర్వర్ పెడతారు, సిస్టమ్ లాగ్ సర్వర్. ఇవి ఫైల్ సిస్టమ్ డైరెక్టరీస్ అంటారు. సో అన్ని సిస్టమ్స్లో మనం అన్ని ఫైల్ సిస్టమ్ డైరెక్టరీలు సెలెక్ట్ చేయము, మన అవసరాన్ని బట్టి యూజర్ మేనేజ్మెంట్ సర్వర్ సెటప్ చేసుకుంటాను, సపరేట్గా ఏం పెడతాను, బూట్ థర్డ్ పార్టీ ప్యాకేజ్ సర్వర్ లైక్ ఐబిఎం వెబ్ స్పీర్ కానీ ఇట్లాంటివి ఏదైనా వెరిటాస్ వాళ్ళు బూట్ రూట్ ఓపీటీ ఇచ్చుకుంటాను. లైక్ సిస్లాగ్ సర్వర్ బూట్ స్లాష్ వ్యార్ ఇచ్చుకుంటాను. అట్లాగా డేటాబేస్ సర్వర్ స్లాష్ బూట్ స్లాష్ టిఎల్. అట్లాగా మనకి ఏదేది అవసరమో దాన్ని బట్టి మనం పార్టీషన్స్ చేస్తాం. ఇంకోటి అంటే మ్యాక్సిమం మనం పార్టీషన్ చేసే, ఎందుకంటే మీరు లైనక్స్ అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళట్లేదు కానీ వస్తాయి. ఇప్పుడు మీ ఇద్దరు అంతే, ఇప్పుడు ఈ అబ్బాయి దాంట్లో లాగిన్ అవ్వకుండా ఇన్స్టాల్ చేయాలి తో పాటు అట్ట కదబ్బా, నువ్వు కట్ అవ్వాలి. ఇది అమర్నాథ్ కమ్మని కట్ చేయి. ఇప్పుడు హర్ష ఉన్నాడు కదా, హర్ష చౌదరి, హర్ష దాంట్లో ఉంటాడు. ఇన్స్టాల్ చేయాలి, మనకి హార్డ్వేర్ కావాలి. నువ్వు గణేష్ లాగిన్ అవ్వలేదా? తీసుకొచ్చి ఒక లైనెక్స్ విండోస్ సిడీనో డివిడీ తీసుకొని డివిడీ డ్రైవ్ ఇన్సర్ట్ చేసి బయాస్లోకి వెళ్ళి ఫస్ట్ బూట్ డివైస్ స్టార్ట్ అయిపోతుంది. కానీ ఇప్పుడు మనం విర్చువలైజేషన్ సో ఇప్పుడు నా ల్యాప్టాప్లో ఉన్న ఓఎస్ని నేను డిస్టర్బ్ చేయకుండా VMware వర్చువల్ ఒరాకిల్ VM బాక్స్ కానీ విర్చువలైజేషన్ సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసుకుని వాటి మీద నేను చేసి వాటిలో నేను లైనక్స్ కానీ విండోస్ కానీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. VMware వర్క్ స్టేషన్ ఉంది. ఇక్కడ ఆల్రెడీ నాకు మెషిన్స్ ఉన్నాయి, డైలీ క్లాసెస్ ఓపెన్ ఫైల్ RHL 6 8 AM బ్యాచ్ 9:30 బ్యాచ్ 11:30 వేరే టైంలో జాయిన్ అవుతారని చెప్పి మళ్ళీ విండోస్ సర్వర్లు చెప్పకుండా ఏంది ఇట్లాగా పూర్తి ఇంట్రో అవచ్చు కదా. మెషిన్స్ ఉన్నాయి, నాకు ఏ క్లాస్ బ్యాచ్ ఏ టైం దాన్ని పవర్ ఆన్ చేసుకుని నేను యూటిలైజ్ చేసుకుంటాను. సో అట్లా ఇప్పుడు మనం ఒక ఓఎస్ ఇన్స్టాల్ చేయాలి. ఓఎస్ ఇన్స్టాల్ చేయాలంటే మన మెషిన్ కావాలి. ఫస్ట్
ఆ మెషిన్ని క్రియేట్ చేద్దాం, దాన్ని వర్చువల్ మెషిన్ అండి. సో VMware వర్క్ స్టేషన్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి క్రియేట్ వన్ వర్చువల్ మెషిన్, క్లిక్ ఆన్ ఫైల్, న్యూ వర్చువల్ మెషిన్. Select the option typical. I will install the operating system later. మీరు ఈ పై రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకున్నా, ఒకవేళ DVD ఉంటే DVD డ్రైవ్లో DVD పెడితే సెలెక్ట్ చేసుకున్నారు ఆటోమేటిక్గా అదే ఇన్స్టాల్ అవుతుంది, మనం అడగదు పార్టీషన్స్. రెండో సెలెక్ట్ చేసిన అంతే డైరెక్ట్గా ISO ఇమేజ్ నుంచి అదే ఇన్స్టాల్ అవుతుంది. సో యాజ్ మై విష్ ఐ వాంట్ ఇన్స్టాల్ ఓఎస్, సెలెక్ట్ ఐ విల్ ఇన్స్టాల్ ద ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్, సో మీరు విండోస్ ఇన్స్టాల్ చేస్తారా, లైనెక్సా, నావెల్ నెట్వేరా, సోలారిసా, VMware ESX సర్వరా, ఏం చేస్తారు? లైనెక్స్ ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నారు, సెలెక్ట్ లైనెక్స్. లైనెక్స్ మీరు ఏ వెర్షన్ వాడదాం అనుకుంటున్నారు? ఉబుంటునా, రెడ్ హ్యాటా, సుసి లైనెక్సా? రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనెక్స్ తీసుకుంటున్నాను, 664 బిట్. ఇట్లా నెక్స్ట్ మెషిన్ నేమ్, నెక్స్ట్ మీరు ఏదైనా పెట్టుకుంటే నేను RHL బేసిక్స్ అని పెట్టుకున్నాను. చాలు మనకి, మనం ప్రాక్టికల్ పర్పస్ కోసం. స్టోర్ వర్చువల్ డిస్క్ అది సింగిల్ ఫైల్. నేను అడిగే తర్వాత ఇద్దరు వినొచ్చు కదా దాంట్లో, అంటే వినకూడదన్నా. చూడండి మెషిన్ రెడీ అయిపోయింది. సో మనకి ఇప్పుడు ఏం కావాలి? ISO ఇమేజ్ కావాలి. నవే డేస్ మనం ISO ఇమేజ్లు వాడుతున్నాం, DVD చాలా వరకు ఎవరు వాడట్లేదు. రైట్ క్లిక్ ఆన్ ద వర్చువల్ మెషిన్, క్లిక్ ఆన్ సెట్టింగ్స్, సెలెక్ట్ టు CD or DVD. ఇక్కడ యూజ్ ISO ఇమేజ్ ఫైల్ ఉంటుంది, ఇది సెలెక్ట్ చేయండి. క్లిక్ ఆన్ బ్రౌజ్. ఇక్కడ మై కంప్యూటర్కి వెళ్ళి మీరు ఎక్కడ స్టోర్ చేసుకున్నారు మీ ISO ఇమేజ్ అక్కడికి వెళ్ళండి. ఈ డ్రైవ్లో సాఫ్ట్వేర్స్లో ఉన్న దాంట్లో పెట్టాను. నాకేమన్నా ESX సర్వర్, రెడ్ హ్యాట్, లైనెక్స్ 7, 8, 6, VMware సర్వర్స్, విండోస్ సర్వర్స్ ఉంది. మనకు కావాల్సిన రెడ్ హ్యాట్ 6.0. క్లిక్ ఆన్ ఓకే. మెషిన్ రెడీగా ఉంది, ISO రెడీగా ఉంది. సో క్లిక్ ఆన్ పవర్ ఆన్ దిస్ వర్చువల్ మెషిన్. ఏం చేస్తున్నావు నువ్వు? విండోస్ చేపిద్దామని బ్రో. సెంటోస్ అయినా ఏం కాదు, మామూలుగా నాకు రెడ్ హ్యాట్ ఏది వచ్చు. డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఏం కాదు. రెడ్ హ్యాట్ ఫైల్, లైనక్స్ ఫైల్ గూగుల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇన్స్టాల్ ఆర్ అప్గ్రేడ్ అన్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్. సో స్కిప్ ద మీడియా టెస్ట్. DVDని టెస్ట్ చేస్తుంది, ISO ఇమేజ్ని నేను స్కిప్ చేస్తున్నాను. సొంత తెలివితేటలు వాడబాకు ఇప్పుడు. జాగ్రత్త, ఇది కోర్సుతో సమానం. చెప్పడం అంటే పక్కన జాయిన్ అవ్వలేదు కదా, ఉద్యోగంతో పెట్టారనమాట. నేను జాయిన్ అవ్వకపోతే నీ అమ్మ నీ దీంట్లో వింటున్నాగా, అంటే ఉద్దేశంతో పెట్టారనమాట. ఇప్పుడు ఏం పడ్డ ఉపయోగం లేదు. రికార్డ్ అయ్యి నా మంట నా ఫోన్ పని చేయాలి. నేనే పోయి చేయించుకోవచ్చు, క్లిక్ నెక్స్ట్. నేనే పోయి చేయించుకోవచ్చు. నేనే పూర్తిగా లాంగ్వేజ్ ఇంగ్లీష్, ఇంగ్లీష్. మీకు టైప్ ఆఫ్ డివైజెస్, బేసిక్ స్టోరేజ్ అంటే మనకి ఇంటర్నల్ హార్డ్ డిస్క్, స్పెషలైజ్ స్టోరేజ్ అంటే రియల్ టైంలో మనకి శాన్ ఎన్విరాన్మెంట్ నుంచి డిస్క్లు వస్తాయి. జనరల్గా OS అనేది బేసిక్ స్టోరేజ్ డివైస్లో చేస్తాం. నెక్స్ట్ ఇనిషియలైజ్. ఫస్ట్ మన హార్డ్ డిస్క్ క్లిక్ ఆన్ రీఇనిషియలైజ్. ఇక్కడ కంప్యూటర్ నేమ్ ఇస్తాం, హోస్ట్ నేమ్, సర్వర్. నెక్స్ట్ మీరు ఏ పేరు పెట్టుకుంటే రిలేటెడ్ నేమ్ పెట్టుకుంటాం. సర్వర్ 66. స్క్రీన్ రికార్డ్ ఆప్షన్
చెయ్యి ఒకసారి స్క్రీన్ రికార్డులో. కాన్ఫిగర్ నెట్వర్క్. అన్న ఏది మిషన్ రికార్డు నెట్వర్క్ కార్డు నేమ్ ఇది ETH0 ఉంది, దాన్ని సెలెక్ట్ చేయండి. ఎడిట్, చెక్ ద బాక్స్ కనెక్ట్ ఆటోమేటికల్లీ. IPv4 సెట్టింగ్స్, ఇంటర్నెట్ ప్రోటోకాల్ వెర్షన్ 4 మనం వాడేది. క్లిక్ చేసి మెథడ్ ఆఫ్ IP అడ్రస్ బై డిఫాల్ట్గా ఏ OS అయినా సరే, విండోస్ అవ్వచ్చు, లైనక్స్ అవ్వచ్చు, డిఫాల్ట్ మెథడ్ ఆఫ్ IP అడ్రస్ DHCP ఉంటుంది. రియల్ టైంలో సర్వర్ మేనేజ్మెంట్, ఇప్పుడు మన క్లయింట్ వైపు DHCP మనకు పర్లేదు, మనకేం అవసరం లేదు IP అడ్రస్. రియల్ టైంలో మనం సర్వర్స్ని మేనేజ్ చేసేటప్పుడు సర్వర్కి IP అడ్రస్ చేంజ్ అవ్వకూడదు, అందుకని ఒక స్టాటిక్ IP అడ్రస్ ఇవ్వాలి. మెథడ్ ఆఫ్ IP అడ్రస్ మాన్యువల్. క్లిక్ ఆన్ యాడ్. 192.168.0.66 ఎంటర్ కొట్టింది. నెట్ మాస్క్ వాల్యూ ఆటోమేటిక్ అదే తీసుకుంటుంది. క్లిక్ ఆన్ అప్లై, క్లిక్ ఆన్ క్లోజ్. నెక్స్ట్ టైం జోన్ ఏషియా కోల్కతా, గ్రాఫికల్ మోడ్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ పాస్వర్డ్ ఉంది, రూట్ పాస్వర్డ్, ఇది అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్. లైనక్స్ అడ్మినిస్ట్రేటర్ నేమ్ రూట్, విండోస్లో అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ పేరు అడ్మినిస్ట్రేటర్. రూట్ పాస్వర్డ్ ఇద్దాం, రెడ్ హ్యాట్ అని ఇస్తున్నాను, రెడ్ హ్యాట్. ఇక్కడ రకరకాల యూజ్ ఆల్ స్పేస్ అని, రీప్లేస్ ఎగ్జిస్టింగ్, సింక్ కరెంటు, ఇవన్నీ యూజ్ ఫ్రీ స్పేస్. ఏది సెలెక్ట్ చేసినా ఆటోమేటిక్ అదే ఇన్స్టాల్ అయిపోతుంది. అందుకని క్రియేట్ కస్టమ్ లేఅవుట్. సో నాకు ఏమవసరమో ఆ పార్టీషన్స్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. క్లిక్ నెక్స్ట్. ఇది మన హార్డ్ డిస్క్ నేమ్ SDA, లాజికల్ డివైస్ నేమ్ హార్డ్ డిస్క్ లైనక్స్ ఈజ్ SDA. సో డిస్క్ సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు పార్టీషన్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ స్టాండర్డ్ పార్టీషన్, క్రియేట్. మౌంట్ పాయింట్, మౌంట్ పాయింట్ అంటే స్టోరేజ్ అడ్రస్ ఆఫ్ అవర్ డేటా. విండోస్లోనేమో డ్రైవ్స్ అంటాము, ఇక్కడేమో మౌంట్ పాయింట్ అంటారు లైనక్స్. ఫస్ట్ బూట్కి ఇస్తున్నాను 200 MB సైజు, 200 MB చాలు మనకి. క్లిక్ ఆన్ ఓకే. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ డైరెక్టరీ ఏం చెప్పుకున్నాం మనం, స్లాష్ అనేది కంపల్సరీ. క్రియేట్ మౌంట్ పాయింట్ స్లాష్ అంటే OS డైరెక్టరీ కాబట్టి దీనికి 10,000 MB ఇస్తున్నాను. సో గోటు స్లాష్ చాలు జనరల్గా, కానీ నేను యూజర్ మేనేజ్మెంట్ ఏదో మేనేజ్ చేద్దామనుకున్నాను. స్లాష్ హోమ్ పార్టీషన్ ఇస్తున్నాను 1000, అది మనం బట్టి. ఇట్లా కంపల్సరీగా లైనక్స్లో స్వాప్ పార్టీషన్ ఇస్తాం. స్వాప్ అంటే వర్చువల్ మెమరీకి మనం ఇవ్వాలి. సో ఫైల్ సిస్టమ్ టైప్ చేంజ్ అవుతుంది. స్వాప్ 1000 MB ఉంది. ఇట్లా మనం పార్టీషన్స్ ఫస్ట్ 3 ప్రైమరీ తీసుకుంటుంది, తర్వాత ఎక్స్టర్నల్ తీసుకుని అందుట్లో మళ్ళీ లాజికల్ పార్టీషన్స్. ఇట్లా మనం 64 పార్టీషన్ చేయొచ్చు లైనక్స్లో. నెక్స్ట్ ఫార్మాట్ చేయమంటారు. ఎస్, క్లిక్ ఆన్ ఫార్మాట్, సేవ్, రైట్ చేంజెస్ టు డిస్క్. ఇన్స్టాల్ బూట్ లోడర్. ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్ బూట్ లోడర్ ఉంటుంది. ఈ డిస్క్లో లోడ్ అవుతుంది. మనకు ఒకటే డిస్క్ కాబట్టి అదే సెలెక్ట్ చేసుకుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు కొన్ని సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ ఉంటాయి. బేసిక్ సర్వరా, డేటాబేసా, వెబ్ సర్వర్ అని. సో మీరు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ డెస్క్టాప్ ఎక్స్పీరియన్స్ కావాలంటే సెలెక్ట్ చేసుకుంటే, రిమైనింగ్ ఏజ్ సెలెక్ట్ చేసుకుని మనం ఏ సెటప్లైన్ చేసుకోవచ్చు. బట్ రేపు సెలెక్ట్ చేసుకుంది. నెక్స్ట్
ఇన్స్టలేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. 10-15 నిమిషాలు పడుతుంది. ఈలోపు మనం లైనక్స్లో అసలు టైప్స్ ఆఫ్ యూజర్స్ ఎవరు ఉంటారు? సో సూపర్ యూజర్ అంటే అడ్మినిస్ట్రేటర్. సో అడ్మినిస్ట్రేటర్ హ్యావింగ్ ఆల్ ప్రివిలేజెస్, యూ కెన్ పర్ఫార్మ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ ఇన్ ద సిస్టమ్. నార్మల్ యూజర్స్ అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజెస్ ఉండవు. యూ కెన్ ఎగ్జిక్యూట్ ఓన్లీ నార్మల్ యూజర్ కమాండ్స్ విచ్ ఆర్ అలోకేటెడ్ టు ఇట్. సో వాళ్ళకి ఏవైతే అలోకేట్ చేసామో ఆ కమాండ్స్ మాత్రమే యూటిలైజ్ చేయగలరు. సూడో యూజర్స్ అని ఉంటారు, మళ్ళీ సూడో అని మనం వాడతాం. సో అడ్మినిస్ట్రేటర్కి సంబంధించిన కొన్ని ప్రివిలేజెస్ మనం కొంతమంది యూజర్స్కి ఇవ్వచ్చు, వాళ్ళని సూడో యూజర్స్ అని ఉంటాం. నెక్స్ట్ షెల్ అంటే ఏంటి? సో షెల్ ఈజ్ ద ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ కెర్నల్. షెల్ ఈజ్ నథింగ్ బట్ కమాండ్ చెక్కర్. మోస్ట్ ఆఫ్ ద షెల్స్ ఆర్ డెవలప్డ్ ఇన్ సి లాంగ్వేజ్. షెల్ ఐడెంటిఫైస్ వెదర్ ద యూజర్ ఈజ్ ఎ సూపర్ యూజర్ ఆర్ నార్మల్ యూజర్ ఆర్ సూడో యూజర్. షెల్ ఐడెంటిఫై చేస్తున్నాం మనకు ఉన్న పర్మిషన్స్ బట్టి అడ్మినిస్ట్రేటరా, లేకపోతే నార్మల్ యూజరా, లేకపోతే సూడో యూజరా. సో లైనక్స్ సపోర్ట్స్ ఆల్ ద షెల్స్. డిఫాల్ట్ షెల్ ఆఫ్ లైనక్స్ ఇస్ బ్యాష్. జనరల్గా సమ్ టైమ్స్ అది వాటి డిఫాల్ట్ షెల్ ఇన్ లైనక్స్ అంటే బ్యాష్ అని చెప్పాలి మనం. అలాగే అన్ని షెల్స్ పనిచేస్తాయి. బ్యాష్ అనేది డిఫాల్ట్, మనం స్విచ్ అవ్వచ్చు షెల్స్. టైప్స్ ఆఫ్ షెల్స్ బ్యాష్, డిఫాల్ట్ వైస్ లైనక్స్, SH బౌండ్ షెల్, సమ్ సోలారిస్ అండ్ HPUnix, KSH కౌంట్ షెల్, IBM AX. ఈ షెల్ అనేది కామన్లీ మనం సి ప్రోగ్రామర్స్కి అలోకేట్ చేస్తారు. ఎవరైతే సి డెవలపర్స్ ఉంటారో వాళ్ళకి సి షెల్ అలోకేట్ చేస్తాం. అట్ ద టైమ్ ఆఫ్ యూజర్ క్రియేషన్స్ ఇప్పుడు షెల్ అలోకేట్ చేయొచ్చు. మీరు ఏమి అలోకేట్ చేయబోతుంది? లైనక్స్లో బ్యాష్ తీసుకుంటుంది, సోలారిస్లో SH తీసుకుంటుంది, IBM AXలో KSH తీసుకుంటుంది. మనం చెప్పాలంటే స్పెసిఫిక్గా చెప్పచ్చు ఏ యూజర్కి ఏ షెల్ ఇవ్వాలి. కెర్నల్ అంటే సో కెర్నల్ is the interface between shell and hardware. Kernel is having as a core operating system. Every operating system contains kernel. Kernel will communicate directly with the hardware. So generally hardware కి మధ్యలో సాఫ్ట్వేర్ కి మధ్యలో మీడియేటర్ ఎవరంటే కెర్నల్. It converts high level language to low level language and low level language to high level language. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. విండోస్లో ఫైల్స్ ఎలా ఐడెంటిఫై? విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఐడెంటిఫై ద ఫైల్స్ విత్ ఎక్స్టెన్షన్ నేమ్స్. .exe, .dat, .bat, .dll, .vbe ఇట్లా ఎక్స్టెన్షన్ నేమ్స్తో ఐడెంటిఫై అవుతాయి. బట్ లైనక్స్ ఎలా ఐడెంటిఫై చేస్తుంది? లైనక్స్ ఎక్స్టెన్షన్ ఫైల్ నేమ్స్ సపోర్ట్ చేయదు, రీడ్ కూడా చేయదు. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఐడెంటిఫై ద ఫైల్స్ విత్ టైప్ ఆఫ్ ఫైల్, మోడ్ ఆఫ్ ఫైల్ అంటే పర్మిషన్స్. ఫైల్ టైప్స్ మీరు ఎలా మనం ఐడెంటిఫై చేస్తాం? హైఫన్ ఉంటే నార్మల్ ఫైలు, డాట్ ఉంటే హిడెన్ ఫైలు, బి అంటే బ్లాక్ స్పెషల్, ఎల్ అంటే లింక్డ్ ఫైలు, ఎస్ అంటే సాకెట్ ఫైలు, డి అంటే డైరెక్టరీ ఫైలు, పి అంటే పైప్ ఫైలు, సి అంటే క్యారెక్టర్ స్పెషల్ ఫైలు. ఇట్లాగా సింబల్స్ని బట్టి క్యారెక్టర్స్ని బట్టి మనం ఆ ఫైల్ టైప్ అంటే తెలుసుకోవచ్చు. దాన్ని కమాండ్స్ అంటే కమాండ్స్ చూస్తున్నాం. తర్వాత యూనేమ్ అనే కమాండ్ జనరల్గా ఎక్కువగా అడుగుతుంటారు. యూనేమ్ ఎందుకని? కెర్నల్ రిలీజ్ ఏంటి, కెర్నల్ నేమ్ ఏంటి, తర్వాత నోడ్ నేమ్ ఏంటి, కెర్నల్ వెర్షన్ ఏంటి, మిషన్ ఆర్కిటెక్చర్ ఏంటి, ప్రాసెసర్ ఆర్కిటెక్చర్ ఏంటి, హార్డ్వేర్ ప్లాట్ఫామ్ ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా మనం యూనేమ్ అనే కమాండ్ ద్వారా తెలుసుకుంటాం. యూనేమ్ అనేది సింపుల్ కమాండ్. యూనేమ్ కొడితే టోటల్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. అలా కాకుండా ఆప్షన్స్ మీకు ఏది కావాలని అడుగుతాడు. కెర్నల్ రిలీజ్ ఎలా చూస్తారు మనం చెప్పాలి, యూనేమ్ హైఫన్ అని. నోడ్ నేమ్ ఎలా చూస్తారు, యూనేమ్ హైఫన్ ఎన్. అలాగే మిషన్ ఆర్కిటెక్చర్ యూనేమ్ హైఫన్ ఎన్, ప్రాసెసర్ ఆర్కిటెక్చర్ యూనేమ్ హైఫన్ పి, ఇలా చూస్తున్నాం. తర్వాత ఎల్ఎస్ అందరికీ తెలిసిన కమాండ్. జనరల్గా ఎవరికి లైనక్స్ బేసిక్స్ తెలుసు. లిస్ట్ ఆఫ్ ద ఫైల్స్ అండ్ డైరెక్టరీస్. ఎల్ఎస్ అని బట్టి ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ చూపిస్తుంది. ఎల్ఎస్లో మళ్ళీ మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. LS-A హిడెన్ ఫైల్స్, LS-B డిస్ప్లేస్ ఆల్ డైరెక్టరీస్, M టు సీ ద ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ విత్ కామాస్, -R రివర్స్ ఆర్డర్, -Q డబుల్ కొటేషన్స్, -R రికర్సివ్ మోడ్లో చూపిస్తుంది. -S సైజ్ ఆఫ్ ద ఫైల్స్ అండ్ డైరెక్టరీస్.
-I అంటే ఐనోన్ నెంబర్స్, SH అంటే సైజ్ ఇన్ హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్, T అంటే సార్ట్ బై మోడిఫికేషన్ టైం, L అంటే కంప్లీట్ లిస్ట్. ఇవి కూడా మనం కాంబినేషన్స్ వాడుకోవచ్చు. మనం LS హైఫన్ LTR అని మనకు అవసరాన్ని బట్టి ఏది కావాలో ఒకటి కాకుండా 2-3 కలిపి ఒక కాంబినేషన్ అని కూడా అవుట్పుట్ చూడవచ్చు అన్నమాట. చెప్పుకుంటే వెళ్ళిపోతున్నాడు. ఇది బేసిక్గా మనం అప్పు చదువుతున్నాడు డైనమిక్స్ కాబట్టి ముందు చాట్లో డౌట్ డౌట్స్ ఉంటాయి సార్ అడగండి. చాట్ అని చూడాలి. ఎవరికైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి. No issues from my end. చౌదరి చెప్పు. నో డౌట్ సార్. గారు చెప్పండి. మనం నెట్వర్క్ ఐపీ అడ్రస్ అనేది వైఫైనా లేకపోతే సిస్టమ్ అయిపోయాడు. సిస్టమ్ నుంచి ఒక సిస్టమ్ కమాండ్స్ LSI అదే వైఫై ఐపీ అడ్రస్ అడిగారా? అడుగుతా ఉంటే ఐపీ ఇందాక యూనేమ్ ఐఫన్ చెప్పారు కదా సార్, అలాగే LS ఐఫన్ LS లిస్ట్ చెప్పారు కదా, ఒకసారి ఎట్లా ఎగ్జిక్యూట్ చేసి సిస్టమ్కి ఒక ఐపీ ఉంటుంది. బ్రో హర్ష హర్ష ఫోన్ అన్మ్యూట్ చేసి సార్ ఇప్పుడు ఇందా కమాండ్స్ చెప్పారు కదా, యూనేమ్ ఐఫన్ LS ఐఫన్ LS ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చెప్పడం మాకు అర్థం కొంచెం క్లారిటీ వస్తుంది. చాలా బాగుంది. 15 minutes పట్టిద్దాన్ని సార్ అడుగు సార్, అది ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తారా సార్ ఇప్పుడు రియల్గా? వైఫై నెట్వర్క్స్ ఉంది, రైట్ సైడ్ వైఫై ఉంది, వైఫై మళ్ళీ వేరేది. సిస్టమ్ నెట్వర్క్ వేరు, వైఫై నెట్వర్క్ వేరు. వైఫై మన దగ్గర నుంచి ఐపీ అడ్రస్ ఆటోమేటిక్గా వైఫై నుంచి వస్తుంది. నేనే ఒకవేళ ఐపీ ఆటోమేటిక్ అదే తీసుకుంటున్నాను. ఇట్లా ఉంటుంది. ఎథర్నెట్ అంటే లోకల్, వైఫై అంటే బయట నుంచి మనం తీసుకునే నెట్వర్క్. హాయ్ సార్ శ్రీనివాస్ సార్. చెప్పండి. I had one doubt. Can you do the command uname and show? You said display system information అన్నారు కదా. అవునవును. Can you show that? అవుతుందండి. ఇప్పుడు దాకా ఓకే. చూపెట్టుకుని ఎందుకు చెప్తాను. ఓకే సార్. చూస్తాం. ఓకే ఫైన్. ఓకే. అట్లా అడగాల్సిందే. అది ఇన్స్టాల్ అవుతుందా ఎట్లా అడుగుతావు అంటే అది ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తారా? చెప్తాడు మా అట్లా అడగల వాడు ఇక్కడే చూపిస్తారా అన్నట్టు అడిగాడు. మరి ఇంకేం అడగాలి? నువ్వు వేరే విధంగా అడగాలి. నేను అట్లా అడుగుతాను. OS ఇన్స్టాల్ అయిన Sir, after that, you can show the execute. You can execute these commands also. You can show this one also after completing this audio session. మనీ నువ్వు చెప్పు. ఇష్యూస్ నో మైండ్ అని చెప్పు. వాళ్ళు అనుకుంటా
హలో చెప్పండి అమర్నాథ్ No, I have no issues, sir. ఓకే సౌండ్ వచ్చింది అట్లా ఆయన దగ్గర నుంచి ఆయన ఎగ్జిక్యూట్ చేస్తాం కమాండ్స్ లైన్ చేస్తుంటే వచ్చింది. ఇదే అనుకున్నది ఇదే అనుకుంటే ఫోన్ వచ్చిందేమో ఇక అనుకుంటున్నా. పక్క పోతున్నాయి. ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు కమాండ్స్. రికార్డ్ అవుతున్నావు మాట అనుకుంటున్నాను. చెవిలో పెట్టుకో ఫస్ట్. ఇటు ఇటు రెండు పెట్టుకుంటున్నాను. ఒకటి ఒకటికి సో లైనక్స్ లాగిన్ అయ్యాం మనం ఇక్కడ. ఈ చెవిలో పెట్టుకో. ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, లైనక్స్లో మీరు ఎప్పుడైతే కమాండ్స్ ప్రాక్టీస్ చేద్దాం స్టార్ట్ చేస్తారో ఫస్ట్ మీరు ఇవ్వాల్సిన కమాండ్ PWD. అసలు ఫస్ట్ మనం ఎక్కడున్నామో తెలియాలి. ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ /rootలో డెస్క్టాప్లో ఉన్నాను. /root అనేది అడ్మినిస్ట్రేటర్ హోమ్ డైరెక్టరీ. మీరు ఎక్కడున్నా CD అనే కమాండ్ కొడితే మీ హోమ్ డైరెక్టరీకి వెళ్ళిపోతుంది. /root నేను root అడ్మినిస్ట్రేటర్ లాగిన్ అయ్యా కాబట్టి పోస్ట్ నేమ్ చూడాలంటే కమాండ్ పోస్ట్ నేమ్, IP అడ్రస్ చూడాలంటే సార్ చెప్పండి. I'm not getting your video. Your screen share. స్క్రీన్ కనపడుతుంది వాళ్ళకి. I will end the meeting and will rejoin. I'm visible, sir. స్క్రీన్ కనపడుతుందా మీకు? కనిపిస్తుంది. నాకు కనిపిస్తుంది సార్ నాకు కూడా. హర్ష చెక్ చేసుకో ఒకసారి. తీసుకుంటాను మళ్ళీ రీలాగిన్ అవుతాం. ఇంతే ఉంది, అందరికి ఇంతే ఉంది. కంగారు అన్నమాట. ఎవరైనా పడిపోయారు. కనపడుతుందా స్క్రీన్? స్క్రీన్ కనపడుతుందా? I am visible. సో హోస్ట్ నేమ్, you see the IP address ifconfig 192.168.0.11. You check the date, you check the OS uname, kernel uname -a, display complete information. So here Linux server 11, kernel release, kernel version, show at a time. So if you want to see individually, uname -r, kernel release, kernel release, uname -v, kernel version, uname -s, ఇంపార్టెంట్. OS name, uname -m, 64-bit, uname -i, hardware architecture, uname -ep, processor architecture, like this. You can use the options of uname command. Anyone they can ask, so how do you see the kernel version, what is the command, uname space -v, how to see the kernel release, uname -r, to see the node name, uname -r, sorry, uname -n, నేను చెప్పేది next to uname -o, OS, GNU Linux, like this. You can use options, and these options you have to remember. Next ls command to see the files and directories. So ls-a to see the files and directories, normal files, hidden files, both it will display. ls-a, ls-m with commas, it will display the files and directories.
ls-p, it differentiate the files into directories. Slash means directories. ls-r, reverse order. ls-t, most recently modified files, time. ls-s, size, but it will not understandable 52 KB or MB. But if you want to see common understandable, ls-sh, 4 KB, 52 KB, how much size the data files and directories used. ls-capital R, so recursive mode means the main tree structure. What are the directories? In the directories, what are the files are there? So tree structure it will display. ls-capital R. ls-capital Q, this is quotations with quotations. ls-L, complete information. Here they will ask ls-L field, explain ls-L fields. The first field is file type. Hyphen means normal files, D means directory file. So next field permissions, file permissions or directory permissions. Next you can see the numbers are there, 111222, 112211. What is this? These are the number of links. By default, when you create a file, one link will apply, but that links will come. Who is the owner of the file? Root. What is the owner's root? Root only. How many bytes used by the files? 0 bytes. Date and time when the file is created, December 24, port 53. Like this complete information of the file, you can use the command ls-l. And you can use the combinations ls-lt, most recently used files and times. ls-ltr, so with most recently used with reverse order, like that. Okay. Like this we can use the ls command. So depending upon the requirement, you can see the ls. You can also use one command is there as file name. For example, file space, file name, AAA, so empty file. Like any file, if you want to check what is the type, you can use this file. File space D1 is a directory, like that. Any file you can use this command. It will show you, it will tell you whether it is the empty file or ASCII text file or directory file or database file or pipe file or device file. It will give the information. Command is file space file name. So to create the files in Linux, creating files and directories. So touch command first. By using touch command, we can create a number of empty files, and also we can change the timestamp of files. Timestamp, I can change the timing. But by using touch command, you cannot write the data. Only we can create empty files. Next, cat command. By using cat command, we can create the file, comma, writes the data, and append the data. Append means adding. Append data. But you cannot modify or delete the existing data.
This is cat command. Next VI, virtual editor. So 90% to 99% this command only we are going to use virtual editor. By using this command, we can create the file, writes the data, and modify or delete the data. So most of the times we are going to use this command only. 99% VI, open the file, go to last line, insert a new line, write down the syntax, save the file, save without save, copy the lines, paste the lines, delete the line, replace the character, replace the line, like that. Number of VI commands will come. We are going to see the list. So these are the commands you have to remember. Touch is the command to create empty files. But by using this command, you cannot write the data, but you can use this command to change the timestamp. Cat is the command, you can create the file, writes the data, add the data, but you cannot modify the existing data, you cannot delete the existing data. Next, VA is the command. By using VA editor, you can open the file, you can write the data, you can modify the data, you can delete the data. These are the three files we are going to use creating the files in Linux. So installation is completed. Reboot this one. పోస్ట్ ఇన్స్టలేషన్ స్టెప్స్ ఉంటే లైసెన్స్ అగ్రిమెంట్ నార్మల్ యూజర్ క్రియేట్ చేయాలి. ఫార్వర్డ్ యాక్సెప్ట్ ద లైసెన్స్ అగ్రిమెంట్. రిజిస్టర్ చేసుకుంటారంటే మనం ఎప్పుడేం రిజిస్టర్ చేయం. ఫార్వర్డ్ థ్యాంక్స్ అవి కనెక్ట్ లెటర్ ఫార్వర్డ్. ఇక్కడ యూజర్ క్రియేట్ చేసుకోవాలి. యూజర్ ఎవరు? రాజా అని యూజర్ క్రియేట్ చేస్తాను. పాస్వర్డ్ మీ ఇష్టం. నేను రెడీ హ్యాట్ పెడుతున్నాను. నార్మల్ యూజర్ అకౌంట్. నార్మల్ యూజర్స్ కమాండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కమాండ్స్. డే టు టైం చేంజ్ చేసుకోండి. ఫార్వర్డ్ ఫర్ కేడ్ ప్రాబ్లం యూ క్యాన్ ఫినిష్. సో క్లిక్ ఆన్ అదర్. యూజర్ నేమ్ రూట్ అని ఇస్తున్నాను. పాస్వర్డ్ రెడీ హ్యాట్. సో ఇట్లా లాగిన్ అయిపోతుంది. లైనక్స్ వైస్ ఇన్స్టాల్ చేసి లాగిన్ అయ్యి మన కమాండ్స్ ఏవైతే బేసిక్స్ ఉంటాయో బేసిక్స్ అడ్మినిస్ట్రేషన్ చేసుకునేవి అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళిపోతారు. ఏదైతే ఒరాకిల్ డేటాబేస్ కానీ లేకపోతే IBM DB2 కానీ IBM వెబ్స్క్యూర్ వెబ్ అప్లికేషన్స్ కానీ వ్యాస్ అడ్మిన్ కానీ ఇట్లాంటి వాళ్ళు బేసిక్స్ నేర్చుకుంటే సరిపోతుంది. కొంతమంది ఏదన్నా బిగ్ డేటా హడూప్కి వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఏంటంటే లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళేవాళ్ళు. ఇట్లా అడ్మిన్ మీద కూడా కొన్ని స్కిల్స్ ఉంటే రెజ్యూమ్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది.
ఇది మనం ఒక 10 minutes బ్రేక్ తీసుకుని తర్వాత నేను కమాండ్స్ మొదలు పెడతాను. హెచ్ క్యాట్ విఎస్ కాపీ ద ఫైల్స్ రీనేమ్ ద ఫైల్స్ ఉంటుంది. సో మీకు మీరు ఎంత టైం స్పెండ్ చేయగలుగుతారు? టెన్ మినిట్స్లో మళ్ళీ స్టార్ట్ చేద్దాము. మీరు ఎంత ఈరోజు అంటే మధ్యాహ్నం తర్వాత కూడా కనెక్ట్ అవుతారా, లేకపోతే ఈ సెషన్లో నెక్స్ట్ 1 hour తర్వాత చేస్తారా ఏంటి చెప్తే నాకు దాన్ని బట్టి నేను ప్లాన్ చేస్తాను. క్లోజ్ చేసామంటే పవన్ గారు చెప్పండి. మీరు నాకు నో ప్రాబ్లం అండి, ఎప్పుడైనా పర్లేదు కనెక్ట్ అవ్వమంటే. బ్రేక్ ఇస్తాను, మళ్ళీ కనెక్ట్ కమెంట్ స్టార్ట్ చేస్తాము. మళ్ళీ ఈవినింగ్ సెషన్ 3 to 5 కానీ అట్లా 4 to 6 కానీ పెడదామా? ఇట్లా కూడా వస్తారా? నాకేం పని లేదండి. దివ్య గారు మీరండి? ఇట్స్ ఓకే ఫర్ మీ ఆల్సో. అమర్నాథ్ ఓకే సార్. హర్ష ఎవరు సార్? ఓకే కదా? ఓకే ఓకే 10 నిమిషాల్లో మళ్ళీ కనెక్ట్ అవుదాం. ఓకేనా? ఓకే ఫైన్. కమెంట్స్ మొదలు పెడతా, ఎందుకంటే మళ్ళీ నాకు రేపు మిస్ అయిందంటే మళ్ళీ మండే నుంచి వరుసగా 10 క్లాసులు ఉంటే ఈ మధ్యలో కుదరదు. ఇవాళ మ్యాథ్స్ మళ్ళీ రేపు ఏదన్నా కొన్ని మంది రేపు చూద్దాం. అది అందుకని 10 minutesలో మళ్ళీ కాంటాక్ట్ అవుదాం. అవునా? ఎవ్రీ వీకెండ్ పెడతాడు.